నమస్తే నిందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోతోంది. ఎన్నికల కోడ్ సామాన్యులకు తిప్పలు తెచ్చిపెడుతోంది. షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 50,000 కంటే ₹1 ఎక్కువ ఉన్నా మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు. లెక్కలు చెబితే సరే, లేకపోతే కేసులు పెట్టేస్తున్నారు. నిజానికి కోడ్ లక్ష్యం ఎన్నికల అక్రమాలు నిరోధించడం. ఈ పేరుతో సామాన్యులను వేధించడం కాదు. కానీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న డబ్బు అత్యధికం రాజకీయ నేతలది కాదు, సామాన్యులది. అసలు బలవుతోంది సామాన్యులే. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒకే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం. కానీ ఎన్నికల కోడ్ పేరుతో జరుగుతున్న తనిఖీలు దీనికి పూర్తి రివర్స్లో ఉన్నాయి. పట్టుబడిన డబ్బు సామాన్యులదా నేతలదా అనేది కాదు, ఎంత పట్టుబడిందనేది ముఖ్యం అనుకుంటున్నారు. గుడ్డిగా జరుగుతున్న తనిఖీలతో సాధారణ ప్రజలకు కష్టాలేనా? నిజంగా ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎలక్షన్ కోడ్ పేరుతో తెలంగాణలో తనిఖీలు చేస్తున్న పోలీసులు, టాస్క్ ఫోర్స్, ఇతర ఆఫీసర్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. భూమి కోసమో, సొంతింటి కోసమో, ఇంకేదైనా అవసరం కోసమో డబ్బులు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటున్నారు. పండగ పూట వేసుకుందామని ఇంట్లో నుంచి బంగారాన్ని బ్యాగ్లో తీసుకెళ్లినా సీజ్ చేస్తున్నారు. రెగ్యులర్ బిజినెస్ నడుపుకునే వ్యాపారులు షాప్ మూసేసిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్తుంటే జప్తు చేస్తున్నారు. వైన్ షాపుల ఓనర్లకు ఈ ఇక్కట్లు తప్పడం లేదు. కిలోమీటర్కు ఒక చెక్ పోస్ట్, వీధికో చెకింగ్ పాయింట్ అన్నట్టుగా భారీ ఎత్తున యంత్రాంగాన్ని మోహరించారు. ఈ తనిఖీల్లో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సీజ్ చేసిన డబ్బును, నగలను ఎలా విడిపించుకోవాలో తెలియక పోలీసులు, ఎంఆర్ఓ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి క్యూ కట్టి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. నేతల డబ్బుల మూటలు ఎక్కడివక్కడా చేరిపోతుంటే వాటిని పక్కన పెట్టి తమపై పడుతున్నారేంటని పోలీసులపై మండిపడుతున్నారు. ఆ డబ్బు ఎవరు తీసుకుపోతున్నా పట్టుకోవడం అనేది ఏదైతుందో ఇది ఒక రకంగా చాలా సాధారణమైన ప్రజలకి చాలా ఇబ్బందికరమైన అంశమే. కానీ పోలీస్ యంత్రాంగానికి ఆ శిక్షణ సరైన శిక్షణ లేదు. ఈ డబ్బును వెరిఫై చేయడము, తర్వాత ఇది రాజకీయ పార్టీలు పంపుతున్నదా లేక సాధారణ మనుషులు తీసుకు దానికి ఇప్పుడు మీరు సాక్ష్యము, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమంటారు. మేము హాస్పిటల్కే తీసుకుపోతున్నాము, లేకపోతే మా వ్యాపారం కొరకు తీసుకుపోతున్నాము అని వాళ్ళు ఒకవేళ అన్నా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఏమిటి అవన్నీ చూడకుండా ఒక్కొక్కసారి కొంత అతి చేయడం కూడా జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలకు ముందు రాష్ట్రంలో పర్యటించింది. ఈ సందర్భంగా పోలీస్, ఐటీ, జీఎస్టీ, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను తీవ్ర స్థాయిలో మందలించింది. డబ్బు తరలిపోతుంటే నిద్రపోతున్నారా అంటూ సీరియస్ అయింది. వెంటనే తనిఖీలు మొదలుపెట్టాలని ఆదేశించింది. దీంతో ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే ఈ నెల 6వ తేదీ నుంచే చెకింగ్ పాయింట్స్ ను పెట్టారు. ఇక 9న షెడ్యూల్ ప్రకటించడంతో మరిన్ని పాయింట్లు పెట్టి తనిఖీలు ముమ్మరించేశారు. పైగా వారందరికీ రోజుకింత పట్టుకోవాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి టార్గెట్ కూడా వెళ్లినట్టుగా చెప్తున్నారు. ఈ తరుణంలో 9వ తేదీ నుంచి అన్ని రకాల చెక్ పాయింట్లు, తనిఖీల నుంచి నగదు, బంగారం, మద్యం, వస్తు సామాగ్రి, ఇతరత్రా అన్నిటి విలువ కలిపి దాదాపు 109 కోట్లు సీజ్ చేశారు. ఇందులో 70% సామాన్యులు వివిధ అవసరాల కోసం తరలిస్తున్న నగదు, బంగారం ఉన్నట్లుగా ఆఫీసర్లే చెప్తున్నారు. సామాన్యుల నుంచి విజ్ఞప్తులు పెరుగుతుండటంతో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అని తర్జన భర్జన పడుతున్నారు. లీడర్ల సొమ్ము, ఐటీ లెక్కల్లో లేని నగదు చేరాల్సిన చోట్లకు చేరుతుంటే వాటిని వదిలేసి తమ మీద పడుతున్నారేంటని చిరు వ్యాపారులు, సామాన్య జనాలు పోలీసులపై మండిపడుతున్నారు. దాచుకున్న సొమ్మును హాస్పిటల్ అవసరాలకో, పెళ్లిళ్లకో, భూమి జాగా అమ్మడానికో, కొనుగోలు చేయడానికో, ఇల్లు కట్టుకునేందుకో బయటికి తీసుకొస్తే తాము ఏం చెప్పినా వినకుండా స్వాధీనం చేసుకుంటున్నారని వాపోతున్నారు. వాటికి రసీదులు కావాలంటే ఎక్కడి నుంచొస్తాయని, అప్పో సొప్పో చేసి తీసుకొచ్చే డబ్బును కూడా ఓటర్ల ప్రలోభం కోసమని భావించి సీజ్ చేయడమేంటని నిలదీస్తున్నారు. తమ పరిస్థితిని కనీసం అర్థం చేసుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ రుజువులు కావాలంటే ఎక్కడి నుంచొస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం రాష్ట్ర, కేంద్ర పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ, ఎన్నికల సిబ్బందికి ఉంది. ఎన్నికల సంఘానికి కోడ్ సమయంలో విస్తృత అధికారాలు ఉంటాయి. నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, గిఫ్ట్లు, ఖరీదైన వస్తువులు వంటి వాటిని తీసుకెళ్లేటప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలను చూపించాల్సిందే. లేదంటే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. 50,000కు మించి పట్టుబడితే రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తున్నారు. వాటికి 1-2 రోజుల్లో ఆధారాలు తీసుకొచ్చి చూపించినా కూడా వినడం లేదు. ఒకవేళ భారీ స్థాయిలో నగదు పట్టుబడితే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దర్యాప్తును ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో సొమ్ము విడిపించుకోవాలంటే ఎలక్షన్లు అయ్యేదాకా ఆగాల్సిందేనని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు సీజ్ చేసిన సొమ్మును విడిపించుకునేందుకు ఏం చేయాలో తెలియక సామాన్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులను వేడుకోవడంతో పాటు స్థానిక ఎంఆర్ఓను కలిసి ఆధారాలిస్తూ వస్తున్నారు. అక్కడా స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నారు. పైనుంచి ఆదేశాలు లేవని, తామేమీ చేయలేమని ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు. చివరి ప్రయత్నంగా సీఈఓ కార్యాలయానికొచ్చి తమ సొమ్ము అక్రమం కాదని త్వరగా విడిపించివ్వాలని వినతి పత్రాలిచ్చి వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇబ్బందవుతోందని వ్యాపారులు చెప్తున్నారు. వ్యాపారం కూడా చేసుకోవద్దని మండిపడుతున్నారు. మఫ్తీలో వస్తున్న పోలీసులు షాపుల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. సరిగ్గా మంచి బిజినెస్ జరిగే సమయాల్లో కాపు కాసి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు. అవి రెగ్యులర్గా బిజినెస్ జరిగే సెంటర్లని అధికారులకు తెలిసినా గుడ్డిగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఈ సూత్రమే వ్యాపారుల కొంప ముంచుతోంది. ఈ తనిఖీలు ఇదే పద్ధతిలో కొనసాగితే అక్రమ డబ్బు పట్టుబడే సంగతి దేవుడెరుగు. జరిగే వ్యాపారాలు దివాలా తీసి రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 50,000 నిబంధన సామాన్యుల పాలిట యమపాసంగా మారింది. ఈ రోజుల్లో 50,000 చేతిలో ఉంచుకోవడం కామన్. దాన్ని పెద్ద మొత్తంగా పరిగణించే పరిస్థితి లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల డబ్బుకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈసీ కాస్త కఠిన నిబంధనలు పెట్టింది. ఈసీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొందరు అధికారులు రూల్స్ను తప్పుగా అర్థం చేసుకుని సామాన్యుల్ని వేధిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు, పెళ్లిళ్లు, ఫీజులకి, గృహ అవసరాలకు, వ్యాపార అవసరాలకు ఇలా ఏదో ఒక పని నిమిత్తం డబ్బులు తీసుకెళ్తున్నా పట్టుకుంటున్నారు. అదేమంటే రసీదులు తీసుకుని రమ్మంటున్నారు. ఆన్లైన్ లావాదేవీలు చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. డైలీ కలెక్షన్లు తీసుకెళ్లే వ్యాపారులకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలవబోతోంది. దీంతో పెళ్లి పనుల కోసం చాలా మంది డబ్బు తీసుకుని ప్రయాణాలు చేస్తున్నారు. ఇలాంటి డబ్బును కూడా సీజ్ చేస్తున్నారని, కొన్ని వివాహాలు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారు. ఇక్కడ మాత్రం ఎన్నికల కోడ్ సామాన్యుల చావుకొచ్చిన దుస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ నిబంధనలు అమల్లో ఉంటాయి. చాలా మందికి రూల్స్ తెలియక ఇబ్బందులు పడుతున్నారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు కోడ్పై సామాన్యులకు అవగాహన కల్పించడంలో మాత్రం చొరవ చూపించడం లేదు. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ అమల్లోకొచ్చిన తరుణంలో ఈసీ కొన్ని రూల్స్ పెట్టింది. అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలనా యంత్రాంగాన్ని వినియోగించుకోకూడదు. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు. ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్తో పాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. సెక్యూరిటీ వాహనాల్లోనూ 3 కంటే ఎక్కువ వాడితే దానిని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి. ఎన్నికల స్కెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకొస్తుంది. ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్లు తదితర సౌకర్యాలను కేవలం అధికార పార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకు అవకాశం కల్పించాలి. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు. టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి అనుమతి పొందాలి. ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు. కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు. రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలివ్వకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. ఈ ఖర్చులు అభ్యర్థుల రోజువారీ ప్రచారం కోసం ఉపయోగించే సామాగ్రి, వాహనాల ఖర్చు, ప్రచారం చేసే అనుచరులకు రోజు ఆహారం వంటి వాటికి ఖర్చు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి వారికి అందజేసే ప్రత్యేక బుక్లెట్లో రోజువారీ వ్యయాలు నమోదు చేయాలి. 2018 ఎన్నికల్లో అభ్యర్థులు 28 లక్షల ఎన్నికల వ్యయం ఉండేది. మునుగోడు ఎన్నికల తర్వాత పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల వ్యయం పరిశీలించేందుకు జిల్లా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో షాడో టీంలు పర్యవేక్షిస్తుంటాయి. వారి లెక్కలకు అభ్యర్థుల ఆడిటర్ లెక్కలను సమానంగా ఉండాలి. వీటిలో చాలా వరకు రాజకీయ పార్టీలు, నేతలకు వర్తించేవి. ఇంతవరకు సామాన్యులకు కూడా ఎక్కడా ఇబ్బంది లేదు. అయితే కోడ్ పేరుతో సామాన్యులకు పెట్టిన రూల్సే వికటిస్తున్నాయి. సాధారణ ప్రజలు 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే ఆధారాలు చూపించాలి. ఆసుపత్రిలో వైద్య ఖర్చుల కోసమైతే రోగి వైద్యుల రిపోర్ట్లు, శుభకార్యాలైతే సంబంధిత పత్రాలు తప్పనిసరిగా చూపాలి. ధాన్యం, భూమి అమ్మకాలు చేస్తే బిల్లులు, డాక్యుమెంట్లు చూపాలి. లేకుంటే పోలీసులు సీజ్ చేస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆధారాలు చూపిస్తే తిరిగి ఇస్తారు. తెలంగాణలో ఇతర జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా భారీ డబ్బు పట్టుబడితే సీజ్ చేస్తున్నారు. ఈ 50,000 నిబంధనే సామాన్యుల కొంప ముంచుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వివాహాది శుభకార్యాలకు వస్తువులు కొనుగోలు చేసేందుకు నగదును తీసుకుని వెళ్లేందుకు జంకుతున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బైక్లపై వెళ్తున్న వారిని కూడా వదలడం లేదు. వారి వద్ద లభిస్తున్న తక్కువ డబ్బులకు కూడా ఆధారాలు చూపించాలని కోరడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నిబంధనలో భాగంగా ఎవరైనా 50,000కు మించి నగదు తీసుకుని వెళ్లరాదని పోలీసులు ఆదేశించారు. అంతకు మించి నగదును తీసుకుని వెళ్తే వాటికి ఆధారాలు చూపించాలని, లేకుంటే నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు సీజ్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఆధారాలు చూపించని నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని, వారికి ఆధారాలు చూపించి నగదును తీసుకునెళ్లాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ నగదుకు ఆధారాలు చూపించకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కేసులు నమోదు చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నిబంధనలు విధించడం వల్ల ఎన్నికల్లో డబ్బుల ప్రభావం తగ్గించడం దేవుడెరుగు. తాము మాత్రం ఇబ్బందులు పడుతున్నామని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ అని, తమకు తెలిసిన వారి వద్ద అప్పు చేసి వివాహాలు చేస్తున్నామని, వాటికి ఆధారాలు చూపించాలని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివాహాల కోసం బంగారు షాపుల్లో బంగారు ఆభరణాలు, బట్టల దుకాణాల్లో దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చేవారు భయంగా వస్తున్నారు. వీరి వద్ద ఎక్కువగా నగదుండడంతో పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని, ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొనొచ్చి వారికి చూపించాలని భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇప్పుడున్న ధరలకు 50,000కు తులం బంగారం కూడా రావడం లేదు. 2 చీరలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో బంగారం కొనుగోలు చేయాలన్నా, దుస్తులు కొనుగోలు చేయాలన్నా లక్షల రూపాయలు తీసుకుని రావాల్సిందే. కానీ ఎన్నికల పేరుతో వీరిని కూడా ఆపి ఆధారాలు చూపించాలని కోరడంతో వివాహాలు చేస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు తమ కుమార్తె వివాహం చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పు తెచ్చిన డబ్బులను పోలీసులు పట్టుకుంటే తామే అప్పిచ్చామని ఎవరైనా ముందుకొచ్చి ఒప్పుకుంటారా? తాము ఒప్పుకుంటే అంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ప్రశ్నించకుండా ఉంటారా? ఇది సాధ్యమయ్యే పనేనా? దేశంలో ఇప్పటికి కూడా నగదు ఆధారిత చెల్లింపులే ఎక్కువగా జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా కూడా ఇప్పటికీ నగదు లావాదేవీలే ఎక్కువ. రాష్ట్రంలో దసరాను ప్రతి ఒక్కరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంట్లోని వారు ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులను కొనుగోలు చేసేందుకు వెళ్తారు. దుస్తుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి. 50,000 తీసుకుని వెళ్తే ఎంతమందికి సరిపోతాయి? ఎక్కువ డబ్బులు తీసుకుని వెళ్తే పోలీసులకు ఏమని సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బట్టల దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాల ఎదుట అడ్డా వేసి మరీ తనిఖీలు చేస్తున్నారు. దీంతో వాటి వైపు చూసేందుకు సామాన్యులు భయపడుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో కార్లను మాత్రమే తనిఖీలు చేసేవారు. ఇప్పుడు బైక్లను, స్కూటర్లను కూడా వదలడం లేదు. బైక్లపై తరలిస్తున్న లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకుని ఆధారాలు చూపించాలని కోరుతున్నారు. ఇప్పటి జీవన విధానంలో ₹1,00,000 పెద్ద సమస్య లేకుండా ఉంది. కానీ ఎన్నికల పాత నిబంధనల వల్ల ₹1,00,000 కూడా తీసుకెళ్లలేని పరిస్థితి. ₹1,00,000 తీసుకుని వెళ్తే కనీసం 2 తులాల బంగారం కూడా రావడం లేదు. వైద్య ఖర్చుల కోసం కూడా చాలా మంది అప్పులు చేసి ఆసుపత్రులకు వస్తున్నారు. వీరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వస్తుంటారు. వీరు అప్పు చేసి డబ్బులు తీసుకుని రావాల్సి ఉంటుంది. వాటికి కూడా ఆధారాలు చూపించాలని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నారు. తమ వారిని ఆసుపత్రికి తీసుకునొచ్చి చికిత్స చేయించాలా లేక చంపుకోవాలా అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్నికల కోసం డబ్బులను తీసుకుని వెళ్తున్న వారి నగదును సీజ్ చేయాలని, సామాన్యులను ఇబ్బందులు పెట్టొద్దని కోరుతున్నారు. ఎన్నికల పేరుతో పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేస్తుండటంతో వ్యాపారాలు తగ్గాయి. బంగారం, వాహనాలు, వెండి, దుస్తులు తదితర వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారు వెనకడిగేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వ్యాపారాలు డల్ అయిపోయాయి. దీనివల్ల చాలా మంది ఉపాధి లేక రోడ్డున పడే అవకాశం ఉంది. కొందరు పోలీసు అధికారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద కూడా నిఘా పెడుతున్నట్లు తెలిసింది. దీంతో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం దేవుడెరుగు. ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఏ నిబంధన అయినా దాని స్ఫూర్తిని అర్థం చేసుకుని అమలు చేయాలి. అంతేకాని గుడ్డిగా ఫాలో అయితే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ పేరుతో జరుగుతున్న తనిఖీలే దానికి ప్రత్యక్ష నిదర్శనం. రూల్స్ పాటించే అధికారులు విచక్షణ ఉపయోగించకపోతే సామాన్యుల కష్టాలకు అంతు ఉండదు. రాజకీయ నాయకులు ఎన్నికల కోసం తరలించే సొమ్ముల్ని పట్టుకోవడానికి, అక్రమాల్ని నిరోధించడానికి ఎన్నికల కోడ్ అమల్లోకి తెస్తారు. రాజకీయ నాయకులు ఈ విషయంలో పుట్టెడు తెలివితేటలతో ఉంటారు. వారు ఎన్నికల కోసం తరలించే సొమ్ము దొరుకుతుందో లేదో కానీ కోడ్ పేరుతో సామాన్యులు ఎవరైనా నగదు, బంగారం తీసుకెళ్తే మాత్రం పట్టుబడుతోంది. కోడ్ అమల్లోకొచ్చిందని పోలీసులు చేసిన సోదాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన సొమ్ము పెద్దగా పట్టుబడలేదు. కానీ వివిధ వ్యవహారాలతో తమ వెంట డబ్బులు తీసుకెళ్తున్న అనేక మంది మాత్రం సామాన్యులు దొరికిపోయారు. అయితే ఒక్క కేసులోనూ ఇది పలానా రాజకీయ పార్టీ లేదా రాజకీయ నేతకు సంబంధించిందన్న సమాచారం లేదు. కేవలం పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. హైదరాబాద్ శివారులోని మరో ప్రాంతంలో ఒక వైద్యుడు స్థలం అమ్మిన డబ్బులతో వెళ్తూ ఉంటే పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో స్థలం అమ్మితే ప్రభుత్వం విలువ ప్రకారం చెక్కులు తీసుకుని మిగతా వాటికి నోట్లు ఇస్తారు. ఇప్పుడు ఆ నోట్లన్నీ పోలీసుల పాలయ్యాయని ఆ వైద్యుడు లబోదిబో అంటున్నాడు.
నిబంధనల ప్రకారం 50,000 మాత్రమే నగదుంచుకోవాలని పోలీసులు చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉంటే స్వాధీనం చేసుకుంటారు. లెక్కలు చూపిస్తే ఇస్తారు. ఈ లెక్కలు చూపించడం కంటే వారిని నమ్మించడమే కష్టం. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. ఎన్నికల అక్రమాలు జరగకుండా నిరోధించడానికే ఎన్నికలకు సంబంధం ఉన్న ప్రతి డబ్బు, బంగారాన్ని పట్టుకోవాలి. అందులో సందేహం లేదు. ఈ పేరుతో సామాన్యుల్ని ఇబ్బంది పెడితే సమస్య జటిలమవుతుంది కానీ పరిష్కారం కాదు. ఎన్నికలతో సామాన్యులకు పెద్దగా సంబంధం ఉండదు. వారి రోజువారీ వ్యవహారాలు వారు చేసుకుంటూ ఉంటారు. అందుకే కోడ్ గురించి వారికి తెలీదు. దీనిపై ప్రభుత్వాలు లేదా ఈసీ కల్పించే అవగాహన కూడా తక్కువే. అందుకే సామాన్యులే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. 50,000 రూపాయలకు మించి మీరు తీసుకెళ్లే డబ్బుకు ఖచ్చితంగా రసీదు, ఇతర డాక్యుమెంట్స్ ఉండాలి. ఇలా లేని పక్షంలో మీరు తనిఖీల్లో దొరికినట్లయితే ఎన్నికల అధికారులు, పోలీసులు, ఇతర టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ డబ్బును సీజ్ చేస్తారు. కేవలం డబ్బు మాత్రమే కాదు, బంగారం, వెండి వంటి ఆభరణాలను సైతం పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నట్లయితే వాటికి సరైన పత్రాలు వెంట ఉండాలి. ఒకవేళ ఆసుపత్రి, ఇతర అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళ్తున్నట్లయితే ఆ రోగికి సంబంధించిన ఆసుపత్రి రిపోర్ట్లు మీ వెంట ఉండాలి. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ అన్ని సందర్భాల్లోనూ డబ్బు సరైన మార్గంలో వచ్చినా రసీదులు, ఆధారాలు చూపడం అంత తేలిక కాదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అధికారులు మాత్రం రూల్ ఈజ్ రూల్ అంటున్నారు. మీ చావు మీరు చావండనే ధోరణిలో తనిఖీల పేరుతో అతి చేస్తున్నారు. కోడ్ పేరుతో సామాన్యులు చాలా టెన్షన్ పడతారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కారు అని ఇటీవల జరిగిన ఎన్నికలే నిరూపించాయి. ఎక్కడా నగదు చెలామణి తగ్గలేదు. కావాల్సినంత జరిగింది. పట్టుబడింది కూడా తక్కువే. నగదు పట్టుబడితే ఏదో ఒక కారణం చూపించి వారి సొమ్ము తీసుకెళ్లిపోతారు. కానీ సామాన్యులు మాత్రం అధికంగా నష్టపోతున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల కోసం తరలించే సొమ్ముల్ని పట్టుకుంటారో లేదో కానీ ఆ పేరుతో సామాన్యులు ఎవరైనా నగదు, బంగారం తీసుకెళ్తూ ఉంటే మాత్రం వదిలిపెట్టరు. కోడ్ పేరుతో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం ఏం పద్ధతనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు ఎవరూ లేరు. తాము గొప్పగా పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి దొరికినవన్నీ పట్టుకుని ప్రచారం చేసుకుంటే అది గొప్పగా పనిచేసినట్లవ్వదు. కానీ పోలీసులు మాత్రం కోడొచ్చిన రోజే తమ ప్రతాపాన్ని చూపించారు. ముందు ముందు ప్రజలు ఇంకెన్ని కష్టాలు పడాలో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే తనిఖీలు చేస్తే రేపొద్దున అవాంఛనీయ పరిణామాలు జరిగితే అధికారులు బాధ్యత వహిస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ సామాన్యుల అవసరాలు ఎన్నికల కంటే చాలా ముఖ్యం. వాటిని సరైన స్ఫూర్తితో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణ తనిఖీల్లో కూడా అందరితో ఒకేలా వ్యవహరించకూడదు. వచ్చిన వ్యక్తులు, వాళ్ళు చెప్పే సమాచారం, బాడీ లాంగ్వేజ్, తరలిస్తున్న తీరు, ఇలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఎడాపెడా తనిఖీలు చేయడానికి అధికారులే అక్కర్లేదు. ఈ మాత్రం గుడ్డిగా తనిఖీలు చిన్నపిల్లలు కూడా చేయగలరు. కానీ అదే తనిఖీలు బాధ్యత గల వారికి అప్పగించారంటే చేసే పని బాధ్యతగా చేయమని అర్థం. అంతేకాని గుడ్డిగా వ్యవహరించి అందర్నీ ఇక్కట్లపాలు చేయమని కాదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు విజిల్ బ్లోయర్స్ పాత్ర కీలకం. ఎన్నికల డబ్బులు ఎక్కడెక్కడ దాచారో అజ్ఞాత వ్యక్తులే చాలాసార్లు సమాచారం ఇస్తారు. వీరిలో చాలా మంది సామాన్యులే ఉంటారు. ఇప్పుడు అధికారులు చేస్తున్న తనిఖీల తీరు చూస్తుంటే వాళ్ళంతా ఈసీకి సాయం చేయకుండా ఉంటే ప్రమాదం ఉంది. అప్పుడు ఎన్నికల డబ్బు ఎప్పట్లాగే ఎవరికి చేరాలో వారికి చేరుతుంది. ఈసీ అసలు ఉద్దేశం నెరవేరకుండా పోతుంది. అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు. అసలు జరిగిన విషయం ఏంటంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఎన్నికలైన 6 నెలల తర్వాత కూడా సరైన లెక్కలు చెప్పలేదు. పైగా ఏదో నామకే వాస్తే డబ్బులు పట్టుకున్నారు. దీంతో సీఈసీ గట్టిగా ఇచ్చిపడేసింది. ఇది మనసులో పెట్టుకున్న అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి భారీగా డబ్బు పట్టుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మిగతా కమిషన్ మెంబర్స్ వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించి ఏమన్నారంటే 3 పోలీస్ కమిషనర్ తొలగించారు, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసుని తొలగించారు కొంతమందిని, దాని తర్వాత కలెక్టర్స్ని తొలగించారు. సో దీనివల్ల ఏమైందంటే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద బాగా ప్రెషర్ పెరిగింది. ఏది వాళ్ళకి కూడా చెడ్డ పేరు రాకుండా ఏది మేము అన్నీ పట్టుకోవాలి. చాలా చోట్ల ఆ నియోజకవర్గంలో పెట్టే ఎన్నికల ఖర్చుకు అధికారులు పెట్టుకున్న టార్గెట్లకి పొంతన లేదనే మాట బహిరంగ రహస్యం. అయినా సరే సామాన్యులు ఇబ్బంది పడినా, అసలు లక్ష్యం నెరవేరకపోయినా భారీగా నగదు పట్టుకున్నామని లెక్కలు చూపిస్తే చాలదా అనేది అధికారుల లెక్క. ఇంత బాధ్యత రాహిత్యంతో పనిచేస్తే ఏ రూల్ పెట్టినా వర్కౌట్ కాదంటున్నారు ఎన్నికల పరిశీలకులు. మొదట నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రజా భాగస్వామ్యంతో తనిఖీలు చేస్తే అవి ఫలితాలిచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాని ఎన్నికల కోడ్ ఏదో ప్రజల మీద కక్షతో పెట్టినట్టుగా చేసే వ్యవహారం ఈసీ అసలు ఉద్దేశానికి ఎసరు తెస్తోంది. ఈ విషయం ఇప్పటికైనా అధికారులు గుర్తిస్తారా, లేకపోతే ఎప్పట్లాగే గుడ్డిగా పనిచేస్తారా అనేది తేలాల్సి ఉంది.